మహాభారత కథా సంగ్రహం. సంతను చక్రవర్తి చనిపోయాక చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు. తర్వాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడికి 2 కుమారులు, ధృతరాష్ట్రుడు, పాండు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల తమ్ముడు పాండు సింహాసనం అధిష్ఠించాడు. పాండురాజు తన పరిపాలనా కాలంలో ఓ తప్పు చేసి ప్రాయశ్చిత్తం కోసం తన 2 భార్యలతో కలిసి అడవులకు పోయాడు. అక్కడ చాలా కాలంపాటు జపం, తపం చేస్తూ కాలం గడిపాడు. వీరంతా అడవుల్లో ఉన్న కాలంలోనే పాండురాజు భార్యలైన కుంతి, మాద్రి 5గురికి జన్మ ఇచ్చారు. వీరినే పంచ పాండవులు అని పిలిచేవారు. వీరి అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు. పసివాళ్లైన 5గురిని అడవుల్లోని మునులు పోషించారు. ఈ 5గురిలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి 16 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు మునులు పాండవులను హస్తినాపురం తీసుకుని వెళ్లి భీష్ముడికి అప్పగించారు. స్వల్పకాలంలోనే పాండవులందరూ వేదవేదాంగాలు, ఇతర విద్యలు, కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. రాజోచితమైన అన్ని విద్యల్లోనూ ప్రవీణులయ్యారు. అంధుడైన ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులకు పాండవుల పట్ల అసూయ, ఓర్వలేనితనం ఏర్పడ్డాయి. అందువల్ల కౌరవులు పాండవులను అనేక విధాలుగా హింసించే ప్రయత్నం చేశారు. పెద్దయిన భీష్ముడు మధ్యవర్తిగా కురుపాండవుల మధ్య స్పర్ధల్లేకుండా ఓ దారికి తెచ్చాడు. దీని ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా, కౌరవులు హస్తినాపురం రాజధానిగా చేసుకుని వారి వారి రాజ్యాలను పాలించుకుంటున్నారు. కొంతకాలం తరువాత అప్పటి క్షత్రియ నిబంధనలను అనుసరించి కౌరవులకు, పాండవులకు మధ్య పాచికల ఆట జరిగింది. కౌరవుల పక్షాన ఆడుతున్న శకుని జూదంలో పాండవ యుధిష్ఠిరుడిని ఓడించాడు. ఈ ఓటమి కారణంగా పాచికల ఆట షరతుల ప్రకారం 13 ఏళ్లపాటు పాండవులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. 12 ఏళ్లపాటు వనవాసం, 1 ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఇది పూర్తి చేసుకుని బయటకు వచ్చిన పాండవులు మళ్లీ వచ్చి తమ రాజ్యభాగం తమకివ్వాలని దుర్యోధనుణ్ణి కోరారు. దుర్యోధనుడు ఇదివరకే పాండవుల రాజ్యం ఆక్రమించడంతో తాను ఇవ్వబోనని పాండవులకు తేల్చి చెప్పాడు. దీంతో కురుపాండవుల మధ్య యుద్ధం జరిగింది. పాండవులు దుర్యోధనుణ్ణి ఓడించి తమ తండ్రి నెలకొల్పిన రాజ్యాన్ని తిరిగి పొందారు. పాండవులు రాజ్యాన్ని 36 సంవత్సరాలు పాలించారు. తరువాత వారి మనుమడు పరీక్షిత్తుడికి రాజ్యమిచ్చేసి నారదుస్తులు ధరించి భార్య ద్రౌపదితో అరణ్యాలకు వెళ్లిపోయారు. ఇదే మహాభారతం కథ. పురాతన, అద్భుత ఇతిహాసాలతో ధర్మమార్గ ఉపదేశ కథలుగా పాండవుల జీవితంలోని హెచ్చుతగ్గులు వివరించబడ్డాయి. మహాభారతం నిశ్చయంగా లెక్కించ వీలులేని ముత్యాలు, మనులు వంటి మహాసముద్రం వంటిది. ఈ మహాభారతం, రామాయణం కలసి మన మాతృభూమికి నిరంతరం జలమిచ్చే యంత్రంలా ధర్మబోధక అంశాలు, జ్ఞాన వృద్ధిని కలుగజేసే అంశాలు మనకు అందిస్తున్నాయి.